భారతదేశంలో పాములు కేవలం విష జంతువులు మాత్రమే కాదు. వాటిని దేవతలుగా, రాజులుగా, లోకాల సంరక్షకులుగా, రహస్య జ్ఞానానికి ప్రతీకలుగా పూజిస్తారు. విష్ణువు విశ్రాంతి తీసుకునే ఆదిశేషు, శివుడి మెడలో అలంకారమైన వాసుకి, కృష్ణుడితో యుద్ధం చేసిన కాళీయుడు ఇవన్నీ మీకు తెలిసి ఉండవచ్చు. కానీ ఇంకా ఎన్నో అద్భుతమైన నాగరాజుల గురించి చాలామందికి తెలియదు. ఈరోజు భారత పురాణాల్లో ప్రస్తావించిన 14 మహానాగరాజుల గురించి తెలుసుకుందాం. మొదటిగా అనంతుడు లేదా అనంతశేషు. అనంత అంటే అంతం లేనివాడు. హిందూ పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభానికి ముందే అనంతుడు ఉనికిలో ఉన్నాడు. విశ్వమంతా జలమయంగా ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు అనంతశేషు మీద యోగనిద్రలో విశ్రాంతి తీసుకున్నారని విష్ణు పురాణం చెబుతుంది. అనంతశేషుడికి 1000 పడగలు ఉన్నాయని వర్ణిస్తారు. ప్రతి పడగపై అమూల్యమైన మణులు ప్రకాశిస్తూ విశ్వాన్ని వెలిగిస్తాయని చెబుతారు. ప్రళయం సంభవించినప్పుడు సృష్టి అంతా నశించిన అనంతుడు మాత్రం మిగిలి ఉంటాడు. అందుకే ఆయనను శేషుడు అని పిలుస్తారు. శేషం అంటే చివరికి మిగిలినది అని అర్థం. విశ్వస్థిరత్వం, అనంతత్వం, కాలచక్రం, భక్తి ఇవన్నీ అనంతశేషుడు ప్రతీక. రెండవ నాగరాజు వాసుకి. శివుడు మెడలో ఎప్పుడూ కనిపించే నాగుడు వాసుకి. సముద్ర మథనం సమయంలో దేవతలు, అసురులు అమృతాన్ని పొందేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు. ఆ పర్వతాన్ని తిప్పడానికి తాడుగా ఉపయోగించినదే వాసుకినే. అంతటి బాధను భరించి కూడా ప్రపంచ మేలు కోసం తనను తాను అర్పించాడు. వాసుకి నాగుల రాజుగా కూడా ప్రసిద్ధి చెందాడు. విషాన్ని నియంత్రించే శక్తి, త్యాగం, సహనం, నాయకత్వానికి వాసుకి ప్రతీక. మూడవది ఆదిశేషు. చాలామందికి అనంతుడు, ఆదిశేషుడు ఒకేరని భావిస్తారు. చాలా పురాణాల్లో నిజంగానే ఇద్దరు ఒకే దివ్య రూపంగా చెప్పబడతారు. శ్రీ మహావిష్ణువు ఎప్పుడైనా అవతారం ఎత్తినప్పుడు ఆదిశేషు కూడా ఆయనతో పాటు జన్మిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా జన్మించాడు. భక్తి, సేవ, విధేయతకు ఆదిశేషుడు పరమ ఉదాహరణ. నాలుగోది పద్ముడు. పద్ముడు అష్టమహానాగుల్లో ఒకడు. పాతాళ లోకంలో నివసిస్తూ పవిత్ర జ్ఞానాన్ని, దివ్య నిధులను సంరక్షిస్తాడని పురాణాలు చెబుతాయి. పద్మం అంటే తామర. బురదలో పుట్టిన తామర పవిత్రంగానే ఉంటుంది. అందుకే పద్మనాగుడు ఆధ్యాత్మికత, స్వచ్ఛత, జ్ఞానం, నిర్మలత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇక ఐదవది కంబలుడు. కంబలుడు అష్టనాగుల్లో ఒకడు. మహాభారతం పురాణాల్లో కంబలుడు మరియు అశ్వతరుడు సోదరులుగా ప్రస్తావించబడ్డారు. నదులు, సరస్సులు, భూగర్భ సంపదలను కాపాడే నాగరాజుగా ఆయనను భావిస్తారు. భూమిలోని సంపద, ప్రకృతి సమతుల్యతను కంబలుడు కాపాడుతూ వాటికి ప్రతీకగా నిలుస్తాడు. ఇక ఆరవది అశ్వతరుడు. అశ్వతరుడు కూడా అష్టనాగుల్లో ప్రముఖుడు. మహాభారతంలో కంబలుడితో కలిసి ప్రస్తావన వస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం ఆయన మహాతపస్సు చేసి దేవత అనుగ్రహం పొందాడు. జ్ఞానం, తపస్సు, ఆధ్యాత్మిక శక్తి, సంగీతానికి సంబంధించిన దివ్య శక్తితో ఆయనను కొన్ని సంప్రదాయాలు అనుసంధిస్తాయి. ఇక ఏడవది ధృతరాష్ట్ర నాగుడు. ధృతరాష్ట్ర అనే నాగరాజు నాగవంశానికి చెందిన శక్తివంతమైన పాలకుడిగా కొన్ని పురాణ, బౌద్ధ సంప్రదాయాల్లో ప్రస్తావించబడతాయి. అతడు నాగలోకాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని కాపాడేవాడిని కథలు చెబుతాయి. సహనం, బాధ్యత, రాజ్యధర్మానికి ధృతరాష్ట్ర నాగుడు ప్రతీక. ఇక ఎనిమిదవవాడు శంఖపాలుడు. శంఖపాలుడు మహానాగుల్లో ఒకడు. అనేక జాతక కథల్లో శంఖపాలుడు ధర్మాన్ని కాపాడే నాగరాజుగా కనిపిస్తాడు. ఒక కథలో తన ప్రాణాన్నే పణంగా పెట్టి ధర్మాన్ని వదలలేదు. అందుకే నిజాయితీ, వాగ్దానం, న్యాయం, కరుణకు శంఖపాలుడు ప్రతీక. ఇక 9వవాడు కాళీయుడు. యమునా నదిలో నివసించిన అత్యంత భయంకరమైన నాగుడు కాళీయుడు. అతని విషం వల్ల నది మొత్తం కలుషితమైంది. ప్రజలు భయంతో జీవించలేకపోయారు. అప్పుడు బాలకృష్ణుడు కాళీయుడిని పడగపై నృత్యం చేసి అతని అహంకారాన్ని అణిచివేశాడు. తర్వాత కాళీయుడు శరణాగతి చేసి తన కుటుంబంతో
సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఈ కథ చెడు మీద మంచి గెలుపుని సూచిస్తుంది. ఇక 10వది తక్షకుడు. తక్షకుడు భారత పురాణాల్లో అత్యంత ప్రసిద్ధ నాగరాజుల్లో ఒకడు. మహాభారతం ప్రకారం కాండవ వనానికి రక్షకుడు. అర్జునుడు, కృష్ణుడు కాండవ వనాన్ని దహనం చేసినప్పుడు తక్షకుడు అక్కడ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తర్వాత రాజు పరీక్షిత్తు ఒక ఋషిని అవమానించడంతో వచ్చిన శాపం ప్రకారం తక్షకుడు పరీక్షిత్తులను కాటువేసి చంపాడు. ఈ సంఘటన తర్వాత పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు స్వర్పయాగం నిర్వహించాడు. అయితే ఋషి అస్తికుడు ఆ యాగాన్ని ఆపి నాగవంశాన్ని రక్షించాడు. తక్షకుడు ప్రతీకారం మాత్రమే కాదు, విధి, కర్మ, ప్రకృతి శక్తిని కూడా ప్రతీక. ఇక 11వవాడు పింగళుడు. పింగళుడు కొన్ని నాగ సంప్రదాయాల్లో ప్రస్తావించబడే నాగరాజు. పింగళ అంటే బంగారం లేదా ఎర్రటి కాంతి. యోగశాస్త్రంలో పింగళ నాడి సూర్యశక్తిని సూచిస్తుంది. అందువల్ల కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాలు పింగళ నాగుడిని జీవశక్తి, చైతన్యం, ధైర్యం, ఆత్మజాగృతికి ప్రతీకగా వివరిస్తారు. అయితే ఈ వివరాలు అన్ని ప్రధాన పురాణాల్లో ఒకే విధంగా లభించవని గుర్తుంచుకోవాలి. 12వవాడు మహాపద్ముడు. మహాపద్ముడు అష్టమహానాగుల్లో ఒకడు. హిమాలయ ప్రాంతాల్లోని పవిత్ర సరస్సులు, మంచు పర్వతాలు, దివ్య నిధులకు సంరక్షకుడిగా పురాణాలు వర్ణిస్తాయి. సంపద, ప్రకృతి రక్షణ, దైవిక శక్తికి మహాపద్ముడు ప్రతీక. ఇక 13వవాడు కర్కోటకుడు. నల మహారాజు కథలో కర్కోటకుడు కీలక పాత్ర పోషించాడు. నలుడు అగ్నిలో చిక్కుకున్న కర్కోటకుడిని రక్షించగా కర్కోటకుడు అతన్ని కాటువేశాడు. అది శాపం కాదు, నలుడిని గుర్తుపట్టకుండా రక్షించడానికి చేసిన సహాయం. తర్వాత అదే కారణంగా నలుడు తన రాజ్యాన్ని తిరిగి పొందగలుగుతాడు. కాబట్టి కర్కోటకుడు జీవితంలో కష్టాలు కూడా చివరికి మేలుకు దారి తీస్తాయని సూచిస్తాడు. ఇక చివరివాడు కులికుడు. జ్యోతిష్యం పురాణాల్లో ప్రస్తావించబడే నాగరాజు. కర్మఫలం, పునర్జన్మ, జీవిత మార్పులకు సంబంధించిన శక్తిగా భావిస్తారు. మనిషి చేసే ప్రతి కార్యానికి ఫలితం ఉంటుందని గుర్తు చేసే నాగరాజుగా కులీకుడిని సూచిస్తారు. కర్మను ఎవరూ తప్పించుకోలేరనే సందేశాన్ని ఆయన తెలియచెప్పుతాడు. భారత పురాణాల్లో నాగులు కేవలం పాములు కాదు, వారి జ్ఞానం, సంపద, రక్షణ, ధర్మం, కాలం, విశ్వరహస్యాలకు ప్రతీకలు. ఈ 14 నాగరాజుల్లో మీకు అత్యంత శక్తికరంగా అనిపించింది ఎవరు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి భారతీయ పురాణాలు, రహస్యాలు, చరిత్ర, పురాతన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.